చేతులపైన, కాళ్ళపైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారా? చేతులపైన నలుపు వచ్చినప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? ఎన్ని రకాలైన క్రీమ్స్ పెడుతున్నా, సబ్బులు పెట్టి రుద్దుతున్నా, అయినా కానీ నలుపు తగ్గట్లేదు అని అంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? లేజర్స్ అనేటివి సేఫ్‌గా ఉంటాయా? ఆడవాళ్ళకి లేజర్స్, మగవాళ్ళకి పీల్స్ అలా ఏమైనా చాయిసెస్ ఉంటాయా? అలా ఎందుకు ఉండాలి? అసలు లేజర్స్ తోటి ఏ విధంగా మనకి మార్పులొస్తాయి? ఏ లేజర్ సేఫ్? లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకున్నాక కూడా రిజల్ట్ రాలేదు. అలాంటప్పుడు ఏది మార్చాలి? ఏ విధంగా చేయాలి? అనే దాని గురించని ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే. చాలామందికి చేతులపైన, కాళ్ళపైన విపరీతంగా నలుపు వచ్చేస్తూ ఉంటుందండి. నలుపు అనేది ట్యానింగ్ తోటి వచ్చేస్తూ ఉంటుంది. చాలామంది ఇలా చేయబెట్టి ముఖానికి చూపించి, ముఖంలో ఉన్న రంగు చాలా బెటర్‌గా ఉంది, కానీ నా చేతిపైన ఉన్న రంగు చాలా ట్యాన్ అయిపోయింది అని చెప్తూ ఉంటారనమాట. అసలు ఎందుకు అవుతుంది ట్యానింగ్ అనే దాని గురించని నా ఛానల్‌లో పాత వీడియోస్‌లో నేను చెప్పాను. నలుపు అనేది ట్యానింగ్ రూపంలో రావచ్చండి, పిగ్మెంటేషన్ రూపంలో కూడా రావచ్చు. ట్యానింగ్ అనేది, పిగ్మెంటేషన్ అనేది ఒక విధంగా మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే అది తగ్గకపోగా ఇంకా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఫిజియాలజీ అంటే ఏంటి, పెథాలజీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫిజియాలజీ ఆఫ్ స్కిన్‌లో మనకి ఎప్పుడు కూడా చర్మంలో నలుపు అనేది మన చర్మంలో ట్యాన్ అనేది కొద్దిగా ఉంటుంది. ఈ ట్యాన్ అనేది లాంగ్ టర్మ్‌గా మారిపోయిందనుకోని దాని పిగ్మెంట్ లాగా మారిపోతూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఇతరత్ర కండిషన్స్ కూడా ఉంటాయి. మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. యాషిడెర్మటోసిస్, ఎరిథిమా డిస్క్రోమికమ్ పర్సిస్టెన్స్ ఇలాంటి అనేక రకమైన పిగ్మెంటేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి పిగ్మెంటేషన్స్‌కి మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేది మనం తెలుసుకోవాలి. జాగ్రత్త పడాలి అనంటే మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, సీరమ్స్ పెట్టుకోవాలని మనకు తెలుసు. కానీ అసలు ఏ విధంగా ఉంది ఆ పిగ్మెంటేషన్ అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అది ట్యానింగ్ వల్ల వచ్చిందా? లేక ఇతరత్ర పిగ్మెంటేషన్ కారణాలతోటి వచ్చిందా? అనేది మనం తెలుసుకోవాలనమాట. సో ఇక్కడ ట్యానింగ్ అంటే ఏంటి? ట్యానింగ్ అని అంటే మన చర్మంలో పైన పొరలో ఉంటుంది కదండి. పైన పొరలో మనకి నలుపు కణాలు ఉంటాయి. వాటినే మెలనోసైట్ అని అంటారు. ఈ మెలనోసైట్ అనేది కొద్దిగంత పదార్థం మెలనిన్ అనే పదార్థాన్ని వదిలేస్తుంది అనమాట మన చర్మ కణాలకి. చర్మ కణాలు ఆ మెలనిన్ అంతా మెలనోజోమ్ రూపంలో తీసేసుకొని అది చర్మ కణాలు అక్కడ పెట్టేస్తూ ఉంటుంది. అక్కడేమవుతుంది, మనకి ఎంతైతే సూర్యుడి వెలుతురు తగులుతూ ఉంటుందో ఈ మెలనిన్ అనేది ఆ పదార్థం అక్కడ అంతా మొత్తము నిలబడుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఆ నలుపంతా అక్కడ నిలబడటం తోటి ఏమవుతుందనంటే చర్మం మీద మనకంతా హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ అనేది అబ్జర్వ్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఈ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ కాకుండా మంచిగా చర్మంలో మంచిగా ప్రొటెక్షన్‌గా, బ్యారియర్‌గా పనిచేసేదే మెలనిన్. అయితే మనం ఎప్పుడైతే సన్‌లైట్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజర్ అవుతామో చాలామంది చెప్తూ ఉంటారు, "సార్ నేను అసలు ఎండకే వెళ్ళను నేను అసలు ఎప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. నేను అసలుకి ఎండకి వెళ్ళాల్సిన అవసరమే నాకు లేదు" అని అంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే సూర్యుడి వెలుతురు తగిలినప్పుడల్లా చర్మంలో మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. బాడీలో స్ట్రెస్ వల్ల కానీ, ఎక్కువ ఆక్సిడేషన్ ప్రాపర్టీ అనేది అంటే మనకి ఆక్సిడేషన్ అనేది డ్యామేజ్ అనేది శరీరంలో జరగటం మొదలైపోయినాక అప్పుడు ఆ ట్యానింగ్ అనే టెండెన్సీ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ ట్యానింగ్ టెండెన్సీ అనేది పెరగటానికని మనకి ఎక్కువగా చర్మంలో డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అలా ట్యానింగ్ అనేది చర్మంలో మెలనిన్ అనేది ఎక్కువ పదార్థం వచ్చి పేరుకుపోతూ ఉంటుంది. ఈ మెలనిన్ అనే పదార్థం అక్కడ ఎక్కువ పేరుకుపోవటం తోటి మనకి నలుపుగా మారిపోతూ ఉంటుంది. దీన్నే పిగ్మెంటేషన్ అని అంటామన్నమాట. అయితే ఇది మనకి నార్మల్ ట్యానింగ్ అనమాట. ఈ పిగ్మెంటేషన్ కొన్ని సెషన్స్‌లో మనకి తగ్గుతూ ఉంటాయి. కానీ కొన్ని మొండి పిగ్మెంటేషన్స్ ఉంటాయి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ ఉంటుంది. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. అంటే మన చర్మంలో మన తెల్ల కణాలు ఉంటాయి కదండీ, రోగ నిరోధక శక్తి అని అంటాం కదా. ఈ రోగ నిరోధక శక్తి వచ్చేసి చర్మ కణాలని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ మెలనోసైట్ ఏదైతే ఉంటుందో, కింద కణం ఏదైతే ఉంటుందో అవి కిందికి జారిపడి అక్కడ నల్ల ముద్దలుగా వదిలేస్తూ ఉంటుంది. ఆ పిగ్మెంట్ అంతా కిందకి లీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ లీక్ అయినప్పుడే మనకి నీలం రంగులోకి వచ్చేస్తూ ఉంటుంది. నలుపు రంగు, బ్రౌన్ కలర్ రంగు వేరండి, నీలం రంగు వేరండి, ఎరుపు రంగు వేరనమాట. ఆ విధంగా మనకి పిగ్మెంటేషన్స్ అనేటివి మనకి వచ్చేస్తూ ఉంటుంది. చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి మనకి అని అంటే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్‌కి లోపల నుంచి ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే ఆ రోగ నిరోధక శక్తి ఏదైతే మనకి హెల్ప్ చేయాలో అది చర్మ కణాలని డ్యామేజ్ చేస్తుంది కదండీ. దాన్ని మనం ఆపాలి ఫస్ట్. ఆపుకుంటూ మనం లేజర్స్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అది ఆపకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేయలేము. అలానే ట్రీట్మెంట్ చేయకుండా అలా వదిలేసినా అది కొన్ని సంవత్సరాల పాటు అలా ఉండిపోతాయన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
పిగ్మెంటేషన్ కానివ్వండి, ట్యానింగ్ కానీ ఒక్కసారి మొదలైనవి అని అంటే అవి కంటిన్యూస్ అవుతూనే ఉంటాయి. మామూలు ట్యాన్ వేరు, డిలేడ్ పిగ్మెంటేషన్ వేరు, మనకి డిలేడ్ ట్యానింగ్ వేరు. ఇమీడియట్ ట్యానింగ్ అనేది మామూలుగా ట్యాన్ వచ్చిందనుకోండి, ఏదైనా ఒకటి మామూలు క్రీమ్ పెట్టినా, మాయిశ్చరైజర్ పెట్టినా, ఏది పెట్టినా సరిపోతుందనమాట. అంటే మీరు బీచ్కి వెళ్ళి వచ్చారు, బీచ్కి వెళ్ళి వచ్చినాక మీకు ఆ నలుపు ఉంటుంది చూడండి, మహా అంటే ఒక 2 వారాలు ఉంటాయి, 3 వారాలు ఉంటాయి. 4వ వారానికల్లా అది తగ్గిపోవాలి. 4వ వారానికి తగ్గలేదనుకోండి, అది పిగ్మెంటేషన్గా మారినట్టుగా సంకేతం అనమాట. చాలామంది లేట్ అయినాక వస్తారు, మనకి పిగ్మెంటేషన్ వచ్చినాక కొన్ని నెలల తర్వాత నాకు అసలు ఇది తగ్గట్లేదని వస్తారనమాట. నేను ఎప్పుడు అదే అంటాను, మనకి పిగ్మెంటేషన్ అనేది ఉన్నప్పుడు పెరుగుతూ పోతూనే ఉంటుందన్నమాట. సో దాన్ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే మన స్కిన్ మనకి రావటానికని ఆస్కారం ఉంటుంది. సార్ లేజర్స్ నేను చేయించుకున్నాను సార్, కానీ నాకు రిజల్ట్ రాలేదు అని అంటారు. ఎందుకనంటే లేజర్స్లో మనకి అధునాతనమైన టెక్నాలజీస్ మనం వచ్చాయండి, దాన్ని యూస్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మా దగ్గర కొత్తగా పీకో లేజర్ అని ఒకటి స్టార్ట్ చేసామన్నమాట. పీకో లేజర్స్ అనేటివి ఏ విధంగా పనిచేస్తాయి, మనకి క్యూసిచ్ లేజర్స్, నానో సెకండ్ లేజర్స్లో పనిచేస్తాయి అన్నమాట. మనకి గంట, నిమిషం, క్షణం అని ఉంటుంది కదండి. ఈ గంట, నిమిషం, క్షణం అనే దానికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దానికి 1000వ వంతు మనకి మిల్లీ సెకండ్స్ అని అంటారనమాట. ఈ మిల్లీ సెకండ్స్లో 1000వ వంతు మైక్రో సెకండ్స్ అని అంటారు. ఈ మైక్రో సెకండ్స్లో 1000వ వంతు మనకి నానో సెకండ్స్ అని అంటారు. ఈ నానో సెకండ్స్లోనే మొత్తం అన్ని లేజర్స్ అన్ని చేస్తూ ఉంటారనమాట. పికో సెకండ్ లేజర్స్ అనేటివి మనకి ఏంటంటే ఈ నానో సెకండ్ లేజర్స్ పైన మనకి దానికంటే ఇంకా 1000వ వంతు తక్కువ సమయంలో, అంత భాగంలో, అంత తక్కువ సమయంలో మంచి ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. దాంతో ఏమవుతుంది, ఈ చర్మంలో నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కరగటానికని అది స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది అనమాట చర్మంలో. అక్కడ స్ట్రెస్ చేయడంతో ఏమవుతుందనంటే అక్కడ కేవలం చర్మంలో ఉన్న నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. వేరే లేజర్స్ నలుపుని టార్గెట్ చేస్తాయి కానీ లోపల కొద్దిగంతా హీట్ జనరేట్ చేస్తుంది అనమాట. పికో సెకండ్ లేజర్స్లో మనకి హీట్ జనరేషన్ అనేది అంతగా ఎక్కువగా ఉండదన్నమాట. ఆ విధంగా చేయడంతో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి ఉంటుందన్నమాట. సో నానో సెకండ్ లేజర్స్కి, పికో సెకండ్ లేజర్స్కి తేడా ఈ సమయం మాత్రమేనండి. కానీ ఈ సమయం అంత దాంట్లో మనకి చాలా టెక్నాలజీ అనేది చాలా తేడా ఉంటుంది, అడ్వాన్స్మెంట్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో పికో సెకండ్ లేజర్స్ తోటి మనకి పేషెంట్స్కి బెనిఫిట్ అనేది చాలా మంచిగా ఉంటుందండి, చాలా సేఫ్గా ఉంటుంది. లేజర్స్ అనగానే భయపడుతూ ఉంటారు, లేజర్ అంటే చర్మంలో ఏదో అయిపోతుంది, అంత తక్కువ సమయంలో అంత ఎనర్జీ వచ్చేస్తే ఏదో అయిపోతుందని. అలాంటివి ఏం లేదండి. ఎన్నో వందలాది మంది పేషెంట్స్ మన వాళ్ళు తీసుకున్నారు, చాలా చక్కగా రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. సో మనకి బెటర్ రిజల్ట్స్ రావాలి అని అంటే మనకి ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకొని అసలు ఏ రకమైన పిగ్మెంటేషన్, ఇది ట్యానింగా, సింపుల్ పిగ్మెంటేషనా, బ్యాడ్ డిలేడ్ పిగ్మెంటేషనా, ఇవి డయాగ్నోస్ చేసుకోవాలి. దాని తర్వాత దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ అనేది ఉండాలి. దాని తర్వాత దానికి మెయింటెనెన్స్ అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సబ్బులతో రాస్తే పోతుందా అసలు నలుపు చేతులపైన వచ్చినప్పుడు అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.